ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం. ప్రభుత్వం సంచలనం సరికొత్త ఆదేశాలు. ఈ వీడియోని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామని. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం కసరత్తు చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కర్ణాటకలో అమలవుతున్న చట్టం తరహాలో దీన్ని తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి సూచనలు, సలహాలను ప్రభుత్వం ఆహ్వానించింది. వాటిని ఈ నెల 28లోగా పాఠశాల విద్యాశాఖ జేడీకి పంపించాలని సూచించింది. ఉపాధ్యాయులు 8 ఏళ్ళు, ప్రధాన ఉపాధ్యాయులు 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీ ఉంటుంది. ఆ బదిలీలను ఖచ్చితంగా వేసవి సెలవుల్లోనే నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయుడు కేటగిరీ 1లో ఒక్కసారి మాత్రమే పనిచేయాలనే నిబంధనను తీసుకురానున్నారు. దీని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు అన్ని కేటగిరీల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. పట్టణం నుంచి మారుమూల పల్లెల్లోని బడి వరకు కూడా బదిలీలో వెళ్లాల్సి వస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. పైరవి, సిఫార్సు బదిలీలకు ఆస్కారం లేకుండా అన్ని కౌన్సిలింగ్ బదిలీలే జరిగేలా చట్టంలో నిబంధన పెట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కీలక మంత్రి, ఆయన పిఏ, కొందరు అధికారులు కలిసి భారీగా పైరవి బదిలీలు నిర్వహించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, డబ్బులు ఉన్నవారు బదిలీలు చేయించుకోగలిగారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు.